హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ సొరకాయ హల్వా. సొరకాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం సొరకాయ ఇలా తురిమి పెట్టుకోవాలి. మీడియం సైజు సొరకాయ తీసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, కొంచెం కిస్మిస్, ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం సొరకాయని తురుముకొని ఇందులో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇందులో ఈ హాఫ్ లీటర్ పాలు పోసుకొని పాలు కాచుకోవాలి. పక్కన మరో స్టవ్ వెలిగించుకొని ఇంకొక కళాయి పెట్టుకోవాలి. ఇందులో మనం ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద పాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ అడుగంటకుండా కాచుకుందాం. మనం ముందుగా నెయ్యి వేసుకున్నాం కదా, ఈ నెయ్యి హీట్ ఎక్కాక ఇందులో కిస్మిస్, జీడిపప్పు వేసుకొని నేతిలో వేయించుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇంకా 4 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుముకున్నాక ఇందులో మనం వాటర్ని సపరేట్గా తీసివేయాలి. వాటర్ ఉండకూడదండి ఇది. మనం ఈ సొరకాయ తురుముని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము నేతిలో. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా మంచిది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ముందుగా కాసి పెట్టుకున్న ఈ పాలని, మరుగుతున్నాయి కదా పాలు, ఈ పాలల్లో ఇలా ఒక 2 మినిట్స్ సొరకాయ తురుముని నేతిలో వేయించుకొని ఈ తురుమంతా ఈ పాలలో వేసుకోవాలి. పాలల్లో వేసుకొని ఈ సొరకాయ తురుముని బాగా కలుపుకోవాలి. తురుమంతా వేసుకున్నాం కదా, ఈ పాలంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఇలా అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని చక్కగా సొరకాయ తురుముని ఉడికించుకుందాం. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా అయితే. మనకి పాలంతా ఇంకిపోయేంత వరకు ఇలా గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ చక్కగా తురిమిని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. మనం ఇందులో ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ వరకు పంచదార తీసుకొని ఈ తురుములో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార వేసాక మనకి వాటర్ అయితే వస్తుంది కదా సొరకాయలు, ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఇందులో వాటర్ అస్సలు ఉండకూడదు. చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మనకి వాటర్ కంటెంట్ అంతా అయిపోయి బాగా ఈ తురుమంతా దగ్గర పడేలా చేసుకోవాలి, ఉడికించుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయాక ఇందులో మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం.
ఇలాచీ కూడా యాడ్ చేయడం వల్ల మనకి మరింత టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ చక్కగా అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి సొరకాయ తురుముని. మనం ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి హాఫ్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ సొరకాయ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సొరకాయ హల్వాని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ తియ్యనైన సొరకాయ హల్వా అయితే మనకు రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా సొరకాయ హల్వాని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీనిపైన మిగిలిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.